ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 23వ తేదీ. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడం అంటే ఇదే. మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు. ఒకసారి చార్లెస్ కౌమెన్ గారు అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాస సూత్రాలేమిటో తెలుసుకున్నారట. సముద్రం మీద ఏ దారి కనబడదు, నేల అనే మాటే లేదు. అయినా రోజు రోజుకి ఒక చార్టు మీద వారు ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నారు. సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైన్ గీసినట్టు దాని వెంబడే వారు ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా వారి ప్రయాణం సాగింది. ఇక 20 మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే వారు ఎక్కడికి చేరబోతున్నామన్నది తెలిసిపోయింది. 3000 మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని వారికి తెలుసు. ఇంత ఖచ్చితంగా వారు దారిని ఎలా కనుగోగలిగారు? అనుదినం వారి ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని, నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు. మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు. అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్య చంద్రాదులను చూస్తూ నడుస్తుంది. అంతేగాని తీరం కోసము, లైట్ హౌస్ కోసము, దారుల కోసము చూడదు. కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి, చీకటి ప్రమాదాల్లోకి దారితీసినట్టు కనిపించవచ్చు. కానీ మార్గాలను తెరిచేది ఆయనే. అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే. కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం. మనకు అన్నీ తెలిసినాయని కాదు, నమ్మకం ఉంది గనుక. మనం ఏదన్నా పని మొదలు పెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానం అంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించం. అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా తెలుస్తుంది? చెట్టున పండిన మామిడికాయల్లాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు. ఆదియందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది. మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది. తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే, కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు. మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండడమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.